అండి వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. మనము హిస్టరీలో గుప్తాస్ గురించి చూస్తున్నాము. ఆల్రెడీ గుప్తులకు సంబంధించి ఒక పార్ట్ అయితే చూసాము. ఇప్పుడు మనము అది కంటిన్యూ చేద్దాం. మోస్ట్లీ ఈరోజు పొలిటికల్ హిస్టరీ ఆఫ్ గుప్తాస్ కంప్లీట్ చేద్దాం, అంటే రాజుల గురించి. దాని తర్వాత మనం గుప్తాస్కి సంబంధించి సాహిత్యం చూడాలి, కళలు చూడాలి, నిర్మాణాలు. గుప్తాస్కి సంబంధించి ముఖ్యంగా పరిపాలన వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో రాజుల గురించి మనకి ఎట్లా బ్రీఫ్గానే చరిత్ర ఏన్షియంట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి మనకి చరిత్ర ఉన్నంత వరకు ఏదైతే ఆధారాలు అవైలబుల్ ఉన్నాయో వాటి పరంగా మనము ఒక్కొక్క రాజు గురించి చదువుకుంటూ వెళ్తాము. ఆల్రెడీ ఒకసారి బ్రీఫింగ్ ఇవ్వాలి మనం ఏదైతే చూసామో లాస్ట్ క్లాస్లో అనుకుంటే, ఇప్పుడు మనం అందరూ వచ్చేసినట్లే కానీ మనం ఆల్రెడీ బ్రీఫ్గా చెప్తాను చూడండి. గుప్తాస్, ఇదిగోండి గుప్త సామ్రాజ్యం చెప్పినప్పుడు మనం ఏమనుకున్నాం పాయింట్స్ అంటే, వీళ్ళు గౌడ దేశానికి చెందినవారు, అంటే బెంగాల్ ప్రాంతానికి చెందినవారు. వీళ్ళు కుషాన్ల యొక్క సామంతులుగా ఉండేవారు. దాని తర్వాత ఈ గుప్త సామ్రాజ్యం యొక్క మూల పురుషుడు శ్రీగుప్తుడు అనుకున్నాము. గుప్త సామ్రాజ్యం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా వాళ్ళ క్రింద ఉండేది అనుకున్నాము. దాని తర్వాత గుప్త రాజుల యొక్క కాలక్రమం ఇది అనుకున్నాం. శ్రీగుప్త, ఘటోత్కచ, చంద్రగుప్త 1, కచ, సముద్రగుప్త, రామగుప్త, చంద్రగుప్త 2 ఇవన్నీ ఉంటాయి. మనకి ఇందులో ఇంపార్టెంట్ ఎవరు అంటే ఫౌండర్ అని చెప్పి ఇతని పేరు గుర్తుపెట్టుకోవాలి. రియల్ ఫౌండర్, స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చంద్రగుప్త 1 పేరు గుర్తుపెట్టుకోవాలి. సముద్రగుప్త పేరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రగుప్త 2 గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ చంద్రగుప్త 2 గురించి చూసినప్పుడు రామగుప్త గురించి కూడా ప్రస్తావన వస్తుంది. తర్వాత కుమారగుప్త, స్కందగుప్త గురించి మనం చూసుకోవాలి. లాస్ట్ రూలర్ ఎవరు అంటే విష్ణుగుప్త. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ఉన్న వాళ్ళపైన అంత ఫోకస్ మనం చేయం, ఎందుకంటే చరిత్రలో ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. గుప్తుల యొక్క డౌన్ఫాల్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంటుంది, వీక్ రూలర్స్. దాని తర్వాత మనం ఏం చూసాం, శ్రీగుప్త గురించి చూసాము పాయింట్స్. చంద్రగుప్త 1 గురించి చూసాము. మహారాజాది రాజా స్వతంత్ర పాలన అనేది ఏర్పాటు చేశాడు అని చెప్పి. 320 ADలో చంద్రగుప్త 1 గుప్త స్వతంత్ర సామ్రాజ్యం ఏర్పాటు చేశాడు. అందుకని 320 శకంని మనం గుప్త శకం అంటాము. పాట్లిపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఇతన్ని మనము అసలైన గుప్త సామ్రాజ్యం స్థాపకుడు అని అంటాము. మనకి నీతిసారం కామందకి లేకపోతే కామందక రచించడం జరుగుతుంది కవి. నీతిసారం దాంట్లో చంద్రగుప్తుడు ఎలా సింహాసనం అధిష్ఠించాడో తెలుపుతుంది గ్రంథం. నెక్స్ట్ నీతిసారపై కామందకి అండి. మనకి సమ్వన్ లాస్ట్ టైం ఒకరు క్వశ్చన్ అడిగారు అనుకుంటా, సార్ నీతిసారం అనేది కాకతీయులకు చెందిన ప్రతాపరుద్ర సార్ రచించింది అంటే మనకి 2 ఉంటాయండి నీతిసారం. ఈ నీతిసారం కామందకి, ఆ నీతిసారం ఏంటి అంటే ప్రతాపరుద్ర రచించడం జరుగుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్ అనమాట. దట్ ఈస్ డిఫరెంట్ అంటే అక్కడ కోటల దుర్గాల యొక్క ప్రాధాన్యత, కోటల గురించి అది ప్రతాపరుద్ర రచించిన నీతిసారంలో ముఖ్యంగా ఉంటుంది. దిస్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ చంద్రగుప్త 1 వివాహం కుమారిదేవితో అయింది. లిచ్చావి రాకుమార్తె. ఈ వివాహం ద్వారా మరి లిచ్చావి రాజ్యం కూడా ఇండైరెక్ట్గా వీరికి మంచి అలయన్సెస్ అనేవి ఏర్పడ్డాయి, సంబంధాలు, సత్సంబంధాలు ఏర్పడ్డాయని చూసాము. లిచ్చావి రాకుమారి ఈవిడ. చంద్రగుప్త 1 యొక్క కొడుకే సముద్రగుప్త అని చూసాము. సముద్రగుప్తకు సంబంధించి మనము మొట్టమొదటి గొప్ప రాజు. ఇతన్ని విన్సెంట్ స్మిత్, విఏ స్మిత్ ఇండియన్ నెపోలియన్గా ప్రస్తావించాడు. ఇతని బిరుదు కవిరాజు అని అనుకున్నాము. సో ఇండియన్ నెపోలియన్ అన్నాడండి. ఎవరన్నారు ఇండియన్ నెపోలియన్ అని అంటే మనకి విన్సెంట్ స్మిత్ అన్నారు. ఈ పాయింట్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ జనరల్గా అతను మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఇరాన్ శాసనం ఉంటుంది. ఇరాన్ శాసనం కూడా ఈ సముద్రగుప్తుడి గురించి ప్రస్తావిస్తుంది. అదేవిధంగా మనకు అలహాబాద్ ప్రశస్తి శాసనం సముద్రగుప్తుడి యొక్క సేనాని అయినటువంటి హరిసేనుడు ఈ శాసనం ఇస్తాడు. ఈ శాసనం యాక్చువల్గా ఏంటి అంటే ఆల్రెడీ ఈ సముద్రగుప్తుడు కన్నా 600 సంవత్సరాల ముందే అశోకుడు ఇస్తాడు. అశోకుడు స్తంభశాస్త్రం ఇది. దానిపైనే కొంత భాగంలో హరిసేనుడు రచిస్తాడు అనమాట. ఇది ప్రశస్తి అంటాం. ప్రశస్తి అంటే ఏంటి? పొగుడుతూ మనం రచించేదండి. ప్రశస్తి అంటే మనం పొగుడుతూ రచించేది. సో సార్ అబౌట్ 100 రూపీ నోట్ అంటున్నారు. 100 రూపీ ఓకే, మేబీ ఎకానమీలో అనుకుంటా. ఓకేనండి, ఫైన్. మనకు అక్కడ స్లైడ్లో 100 రూపీ మిస్ అయింది కదా, ఇందాక అన్నారు, అబ్జర్వ్ చేశాను. మనం 100 రూపీ నెక్స్ట్ క్లాస్లో పెట్టేసుకుందామండి. ఎంత లాస్ట్ హార్డ్లీ 1 minute పడుతుంది. 100 రూపీ స్లైడ్ అది మిస్ అయింది, 100 రూపీ నోట్. సో నెక్స్ట్ క్లాస్ మనం ఎకానమీలో అది కవర్ చేసేయచ్చు. సో మనకి అలహాబాద్
ప్రశస్తి క్వశ్చన్స్ మీరు కింద వీడియో కింద కమెంట్ కింద పెట్టేసేయండి, సో దట్ ఇన్ జనరల్ క్వశ్చన్స్ అంటే మనకి ఏదైనా ఇప్పుడు చదువుతున్నప్పుడు సో దట్ మనకు ఆ కంటిన్యూటీ మిస్ అవ్వదు. అదే అబ్బి గారు మీరు ఓకే చంద్రగుప్త వన్ పట్టాభిషేకం అవునండి, ఆ పాయింట్ కూడా నేను చెప్పబోతున్నా. ఇప్పుడు చంద్రగుప్త వన్ పట్టాభిషేకం ఏ విధంగా సింహాసనం పైన అధిగమించాడో కౌమది మహోత్సవం బై వజ్జిక అనే బుక్ ఉంటుంది, ఆ బుక్లో కూడా ప్రస్తావించడం జరుగుతుంది, ఆ గ్రంథంలో కూడా ఉంటుంది. ఆ పాయింట్ నేను మీకు క్విజ్లో చెప్పాలనుకున్నా. కౌమది మహోత్సవం బై వజ్జిక, వజ్జికవి అంటారు. ఇతను రచించిన దీంట్లో కూడా చంద్రగుప్తుడు ఏ విధంగా సింహాసనాన్ని అధిగమించాడో తెలుపడం ఉంటుంది. సో మీరు చెప్పిన పాయింట్ రైట్ అనండి. అది హరిసేనుడు ఇస్తాడు, ఇందులో పొగుడుతూ రాస్తాడు. ప్రశస్తి అంటే ఏంటి? పొగుడుతూ రచించేది. ఇక్కడ హరిసేనుడు తన రాజైనటువంటి సముద్రగుప్తుడిని పొగుడుతూ రచించాడు కాబట్టి దాన్ని ప్రశస్తి శాసనం అంటాము. సో ఎప్పుడన్నా మీరు ప్రశస్తి శాసనం అని కనబడితే దాని అర్థం ఏంటి అంటే వేరొకరు రాజును కానీ ఇంకొకరిని పొగుడుతూ రచించేదే ప్రశస్తి శాసనం. నాసిక్ ప్రశస్తి శాసనం అని ఉంటుంది. గౌతమిశ్రీ తన కొడుకైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణిని పొగుడుతూ రచిస్తుంది అనమాట ఆవిడ, దాన్ని అందుకని నాసిక్ ప్రశస్తి శాసనం అని అంటాము. ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ మనం ఇందాక ఇండియన్ నెపోలియన్ అనుకున్నాం కదా. జనరల్గా మనకి ఏంటి విఏ స్మిత్ గారు ఇండియన్ నెపోలియన్ అన్నారు. అయితే మనం ఎప్పుడన్నా ఆలోచించామో ఎందుకు? మరి చాలా రాజులు అయితే ఉన్నారు చరిత్రలో, ఎంతోమంది పరాక్రములు ఉన్నారు, వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు. మరి మనము సముద్రగుప్తుడిని ఎందుకు నెపోలియన్గా పిలవడం జరుగుతుంది అంటే నెపోలియన్ పాటించిన పద్ధతులు, సముద్రగుప్తుడు పాటించిన పద్ధతులు, ఆ యుద్ధ నీతులు, యుద్ధ శాస్త్రాలు కొంచెం ఒకే విధంగా ఉండేవి. నెంబర్ 1. నెంబర్ 2, నెపోలియన్ కేవలం రాజ్యకాంక్ష మీద ఉద్దేశంతోనే కాదనమాట ఆక్రమించేది, నెంబర్ ఆఫ్ అదర్ రీజన్స్ కోసం. అంటే ఫ్రాన్స్ని ఆర్థిక పరంగా శక్తిగా మార్చడానికి, అట్లాగే వేరే కారణాల చేత కూడా ఇతను ఆక్రమించేవాడు. సముద్రగుప్తుడు కూడా అంతేనండి. ఆక్రమించినప్పుడు కేవలం రాజ్యకాంక్షే కాకుండా సామ్రాజ్యవాదమే కాకుండా బ్రాహ్మణిజం అనే మతాన్ని పెంపొందించాలి, దాన్ని ముఖ్యంగా వ్యాప్తి పెరచాలి, దాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఇతను ఎక్కువ సామ్రాజ్యాన్ని గెలిచేవాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ గుప్తులు చూసుకుంటే వైశ్యులు కదా, మరి వాళ్ళెందుకు బ్రాహ్మణ మతాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తున్నారు, ఎక్కువగా అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్నారు అంటే సింపుల్ అండి. కులం పరంగా మాట్లాడినట్టయితే గుప్తులు వైశ్యులు, వైశ్యులు రాజ్యాన్ని పరిపాలించే అధికారం లేదు, క్షత్రియులకే ఉంటుంది. కానీ మరి వీళ్ళు రాజ్యం పరిపాలించాలా వద్దా, అది మంచిదేనా కాదా అని ప్రశ్నించాలి అన్న, తిరుగుబాటు చేయాలన్నా ఎవరు చేయాలి? బ్రాహ్మణులు చేయాలి. మరి అందుకని చేత బ్రాహ్మణుల చేత తిరుగుబాటు రాకుండా ఉండడం కోసం వీరు బ్రాహ్మణ మతాన్ని స్వీకరించి బ్రాహ్మణ మతం అభివృద్ధి కోసం తోడ్పాటు చేసేవారు, కృషి చేసేవారు. అందుకు చేసేవారండి వీళ్ళు. నెంబర్ 1, ప్రయాగ్ ప్రశస్తి అని అడుగుతున్నారు లావణ్య గారు. మనకి అలహాబాద్నే ప్రయాగ్ అంటాము. ప్రయాగ్ ప్రశస్తి శాసనం అన్నా అలహాబాద్ ప్రశస్తి శాసనం అన్నా ఒకటే, సేమ్ అండి, సేమ్ అనమాట. అయితే ఈ సముద్రగుప్తుడిని నెపోలియన్ అని కూడా ఎందుకు అంటామంటే ఇతను యుద్ధాన్ని కూడా ఒక శాస్త్రంలాగా భావించాడు. హీ ట్రీటెడ్ వార్ ఆల్సో ఎస్ ఎ సైన్స్ అనమాట. దాని ఒక శాస్త్రం, అందులో కొన్ని పద్ధతులు ఉంటాయి. అదేదో ర్యాండమ్గా వెళ్ళి మనం యుద్ధంలో ఒకరినొకరు ఫైట్ చేసుకోవడం కాదు, అందులో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొంత సైన్స్ ఉంటుంది అందులో అని చెప్పి యుద్ధాన్ని కూడా ఒక శాస్త్రంగా మలిచాడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు ప్రధానంగా తను చేసే యుద్ధ శాస్త్రంలో 3 పద్ధతులను అవలంబించేవాడు. ఒక పద్ధతిని మనము సంగ్రాహ అని అంటాము, ఒక పద్ధతిని. ఇంకొక పద్ధతిని మనము విమోచన అంటాము, ఇంకో పద్ధతిని అనుగ్రహ అని అంటాము, అనుగ్రహ అని అంటాము. సో ఇప్పుడు మనం సంగ్రహ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని అర్థం ఏంటి అంటే టోటల్ ఎనెక్సేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదన్నా ఒక శత్రువు చేత అతని వలన మనకి వెంటనే ముప్పు ఉంది, అతను మనకి బద్ధ శత్రువు, అతని వల్ల మనకు ఆపద ఉంది అన్నప్పుడు అతన్ని ఉపేక్షించకూడదు.
ఆ రాజ్యాన్పైన యుద్ధం ప్రకటించి దండయాత్ర చేసి అతన్ని చంపో లేకపోతే అతన్ని ఓడించో ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఇది. సో సంగ్రహ పద్ధతిని కొన్ని రాజ్యాలపైన సముద్రగుప్తుడు సంగ్రహ పద్ధతిని పాటించాడండి. కొన్ని రాజ్యాలపైన సముద్రగుప్తుడు సంగ్రహ పద్ధతిని పాటించాడు. కొన్ని రాజ్యాలపైన సంగ్రహ క్రింద ఏ రాజ్యాలు జనరల్గా చెప్పుకోవాలి అంటే అవసరం లేదండి, కానీ జనరల్గా చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఆర్యవర్త రాజులు 4 పైన సంగ్రహ పద్ధతిని వాడేవాడు. ఆర్యవర్త అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక 4 రాజుల పైన ఇతను సంగ్రహ పద్ధతిని వాడేవాడు. ఎవరెవరు వాళ్ళు అంటే అచ్యుత, చంద్రవర్ణ, గణపినాగ, నాగసేన, వీరిపైన సంగ్రహ పద్ధతి వాడాడు. ఎవరు? సముద్రగుప్తుడు. విమోచన అంటే అక్కడ అర్థం ఏంటి అంటే వేరొక రాజ్యంలో పరిపాలిస్తున్న రాజు మనకి అనుకూలంగా లేడు కాబట్టి మనం ఆ రాజ్యాల్లో ఏం చేయాలి అంటే అక్కడ ఎవరైతే పరిపాలిస్తున్న వ్యక్తి ఉన్నాడో అతన్ని కిందకు దింపి మనకు నచ్చినటువంటి మనకి ఫేవరబుల్గా ఉన్న క్యాండిడేట్ని మనము కూర్చోబెట్టాలి. ఈ పద్ధతినే మనం విమోచన అంటాము. సో విమోచన ద్వారా ఇతను ఆటవిక రాజ్యాల్ని జయించి విమోచన పద్ధతి చేశాడనమాట. సో ఫారెస్ట్ కింగ్డమ్స్ ఆటవిక రాజ్యాలపైన యుద్ధం చేసి గెలిచి అక్కడ విమోచన పద్ధతిని ఇతను వాడాడు. నెక్స్ట్ మనకి అనుగ్రహ అని ఉంటుంది. అనుగ్రహ అంటే అర్థం ఏంటంటే కొన్ని రాజ్యాల్ని జయించి ఆక్రమిస్తాడు, కానీ ఆ రాజ్యాలను తిను డైరెక్ట్గా తీసుకోకుండా మళ్ళీ తిరిగి కొన్ని షరతులు పెట్టి ఆ షరతులతో కూడిన మళ్ళీ తిరిగి అదే రాజుకి వారికి అప్పగించడం జరుగుతుంది. దాన్నే మనము అనుగ్రహ అని అంటాము. సో దాన్ని మనం అనుగ్రహ అంటాం. అనుగ్రహ అంటే ఏంటి అండి? రీస్టోర్ చేయడం. ఆల్రెడీ కొన్ని రాజ్యాలపైన యుద్ధం చేసి గెలిచి అవి ఆక్రమించుకోకుండా కొన్ని షరతులు పెట్టి మళ్ళీ వారికే తిరిగి ఇచ్చి వేస్తే ఆ యుద్ధ పద్ధతిని మనం అనుగ్రహ అంటాము. అనుగ్రహ మరి సముద్రగుప్తుడు జనరల్గా ఎక్కడ వాడాడు అంటే సౌత్ ఇండియన్ కింగ్స్ పైన వాడాడు. దక్షిణ భారతదేశం పైన దండయాత్ర చేసి అక్కడ గెలిచిన రాజ్యాలపైన అతను అనుగ్రహ పద్ధతి వాడాడు. ఎందుకు అంటే అతనికి తెలుసు లిటరల్గా నార్త్ ఇండియాలో ఎక్కడో పాట్లిపుత్ర ఆ ప్రాంతంలో ఉంటూ కింద సౌత్ ఇండియాలో వాస్ట్ పెద్ద రాజ్యంని మనం మేనేజ్ చేయడం కష్టం. కాబట్టి షరతులతో కూడి మళ్ళీ వాళ్ళనే నియమిస్తే వాళ్ళ సామంతులుగా వీరి క్రిందనే ఉంటారు, వీళ్ళ సార్వభౌమత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. దాంతో ఇండైరెక్ట్గా వారిని పరిపాలిస్తున్నట్టనే భావించి ఇతను చేశాడు. దీంతో సముద్రగుప్తుడి యొక్క ఈ రాజనీతి కూడా తెలుస్తుందన్నమాట. సో ఈ పద్ధతులు అందుకనే యుద్ధాన్ని ఒక శాస్త్రంగా మలుచుకున్నాడు సముద్రగుప్తుడు. 100 యుద్ధాలు దాకా చేసి గెలిచిన వీరుడు అని చెప్పి మనకి అలహాబాద్ శాసనం ఉంటుంది. అంటే మనము యాజ్ ఇట్ ఈస్ అలహాబాద్ ప్రశస్తి శాసనంలో అరిసేనుడు రచించింది నిజమే అని భావిస్తే ఈ మాట అనాలి. ఎందుకంటే ఆ శాసనంలో ఉంది. మరి నిజంగానే ఈ అలహాబాద్ శాసనంలో ఆ రకంగా నిజంగానే ప్రస్తావించబడినట్టు 100 యుద్ధాలు గెలిచాడా సార్ అంటే అది మనం మాట్లాడుతున్నది 100 years 200 years బ్యాక్ కాదండి. ఇది అరౌండ్ మనకి ఎప్పుడు ఇది అరౌండ్ 350 AD ఈ టైం అనమాట. సో అప్పటికి చరిత్ర మనకు పెద్దగా ఉండదు. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టే చెప్పుకోవచ్చు. అంటే జనరల్గా ఇది ప్రశస్తి శాసనం. ప్రశస్తి అంటే మీకు నేను సపరేట్గా చెప్పక్కర్లే. ఒకళ్ళని పొగుడుతూ ఎట్లా ఇస్తారో స్పీచ్లు అంటే ఇప్పుడు జనరల్గా మనం పాలిటిక్స్లో కూడా చూసుకున్నట్లయితే జనరల్గా స్పీచ్ ఇస్తున్నప్పుడు పొగుడుతూ ఎత్తేస్తారనమాట ఫర్ డిఫరెంట్ రీజన్స్. అందుచేత 100 యుద్ధాలు గెలిచిన వీరుడు శూరుడు అన్నాడు అంటే మనం అది నమ్మినట్లయితే మనం ఈ పాయింట్ చెప్పుకోవాలి. నిజంగా ఎన్ని బ్యాటిల్స్ చేశాడు, ఎన్ని గెలిచాడు మొత్తం అనేది మనము ఏన్షియంట్ హిస్టరీ కాబట్టి అంత స్పష్టంగా చెప్పలేం. కాకపోతే జనరల్గా 100 యుద్ధాలు గెలిచాడు అని మనం భావిస్తాం. ఎందుకంటే మనకు ఒక చారిత్రక ఆధారం ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇది ఓకే అండి. అనుగ్రహ సౌత్ ఇండియన్. ఇతను నార్త్ ఈశాన్య భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఇతను వాళ్ళపైన యుద్ధం చేసి గెలుచుకుంటాడండి, వాటిని ఆక్రమిస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఏంటి? సమతత, దావక, కామరూప, నేపాల ఇట్లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని అప్పుడులో ఉన్నటువంటి రాజ్యాలని కూడా సముద్రగుప్తుడు జయిస్తాడు. సో సముద్రగుప్తుడు బిరుదు అంటే ఏమని చెప్పాలి మనము?
కవిరాజా అని చెప్పాలి. ఇండియన్ నెపోలియన్ అనేది బిరుదు కాదు, విన్సెంట్ స్మిత్ అనే అతను అట్లా పిలిచాడు అనమాట, పోల్చాడు సముద్రగుప్తుడిని నెపోలియన్తో. బిరుదు ఏంటి అంటే కవిరాజా. కవిరాజా అని ఎందుకు అతను అన్నారు అంటే అతను రాజు మరియు కవి కూడా. అంటే కళల పైన కూడా సముద్రగుప్తుడికి చాలా మక్కువ ఉండేది. ఇది ఎట్లా తెలుస్తుంది సార్ అంటే అతను నాణేల్ని చూసినట్లయితే మనకి సముద్రగుప్తుడిని ఇక్కడ వీణ వాయిస్తున్నట్లు కనబడుతుంది మనకి. సముద్రగుప్త విత్ వీణ, సముద్రగుప్త కాయిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పరంగా. ఏ రాజు వీణ వాయిస్తున్నట్టు, ఏ గుప్తరాజు వీణ వాయిస్తున్నట్టు నాణేలు మనకు ఆధారాలు ఉన్నాయి అంటే సముద్రగుప్త. సో సముద్రగుప్త వీణా ప్లేయింగ్ కాయిన్స్ అంటాం, వీణ వాయిస్తున్నట్టు మనకు నాణేలు కొన్ని లభించాయి, వీణా ప్లేయింగ్ కాయిన్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సముద్రగుప్తుడు ఈ కాయిన్లో ఇక్కడ గుర్రం ఉండి గుర్రంని వధిస్తున్నట్టు ఆ టైప్లో ఉంది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక రాజు ఒక నాణెం పైన గుర్రం వేసి జారీ చేశాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ రాజు హార్స్ సాక్రిఫైస్ చేసినట్లు, అంటే అశ్వమేధ యాగం చేసినట్లు సూచిస్తుంది. సో సముద్రగుప్తుడి నాణాలకు సంబంధించి ఒకటి వీణ వాయిస్తున్నట్లుంది, 2 అశ్వమేధ యాగం చేస్తున్నట్లు ఉంది, 3 అతను ఒక పెద్ద పులిని సంహరిస్తున్నట్లు కూడా మనకి నాణేలు ఉన్నాయి. పెద్ద పులిని సంహరిస్తున్నట్లు కూడా మనకి నాణేలు ఉన్నాయి. నెక్స్ట్ సముద్రగుప్తుడికి సంబంధించి గొడ్డలి పట్టుకొని పరశురాముని పోలిన నాణేలు కూడా ఉన్నాయి. గొడ్డలు పట్టుకొని పరశురాముని వలె నాణేలు కూడా ఉన్నాయి. పరశురాముని నాణేలు కూడా ఉన్నాయి. సో ఈ పాయింట్స్ కదా, ఇవన్నీ సముద్రగుప్తుడి నాణేలు. 4 రకాలైనటువంటి నాణేలు మనకి లభించాయి. అవునండి, గౌతమి గారు హాలుడిని కూడా అంటాము. ఎందుకు కవి రాజు ఇద్దరు ఉంటే అతన్ని మనం కవిరాజు అంటామండి. జనరల్గా కవి ప్లస్ రాజు ఉంటే కవిరాజు అనేది చాలామందికి ఉంటుంది ఆ బిరుదు. జనరలీ కింగ్ అయ్యి ఉండి కొంచెం సాహిత్యం పైన పట్టు ఉంటే వీ రిఫర్ టు ఎమ్ యాజ్ కవిరాజు. కాబట్టి జనరల్గా సముద్రగుప్తుడి నాణేలకు సంబంధించి 4 రకాలైనటువంటి నాణేలు మనకి లభించాయి. 1 వీణ వాయిస్తున్నట్లు, 2 అశ్వమేధ యాగం చేసినట్లు, పెద్ద పులిని సంహరిస్తున్నట్లు, గొడ్డను పట్టుకొని పరశురాముని రూపంలో ఉన్న నాణేలు కూడా మనకి లభించాయి సముద్రగుప్తుడికి సంబంధించింది. నెక్స్ట్ ఇతను దండయాత్రలు మీకు తెలిసిందే. నార్త్ ఇండియాలో చాలా రాజ్యాలు నందరాజుల పైన కూటమికి గెలిచాడు, ఆటవిక రాజ్యాలను గెలిచాడు, దక్షిణ దేశాలను గెలిచాడు. సో జనరల్గా ఏపీకి సంబంధించి ఎవరైనా పాయింట్, ఏపీ తెలంగాణకు సంబంధించిన పాయింట్ నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశ దండయాత్ర భాగంలో చేసినప్పుడు మరి ఆ ప్రాంతం ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అని పాయింట్ ఇక్కడ మనం ఏపీ హిస్టరీ అయితే తెలంగాణ హిస్టరీ పరంగా ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇండియన్ హిస్టరీ పరంగా ఈ పాయింట్ అవసరం లేదు. జస్ట్ నేను ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే ఫర్ ద సింపుల్ రీజన్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది అప్పుడు ఎవరు అంటే సాలంకాయనులు పరిపాలిస్తున్నారు. సాలంకాయనులు మరి ఏ రాజు పరిపాలిస్తున్నారు సార్ అంటే హస్తివర్మ. సాలంకాయనుల హస్తివర్మ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఎప్పుడు? సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశ దండయాత్ర చేసినప్పుడు. నెక్స్ట్, వాట్ ఈస్ అశ్వమేధ యాగం సార్ అని వెంకయ్య బోయిన గారు అంటున్నారు. అశ్వమేధ యాగం అంటే ఏం లేదంటే ఒక గుర్రాన్ని జనరల్గా ఒక త్రాడుతో కట్టిన ఉన్న గుర్రాన్ని ఆ తాడు తెంపుతారు. దాని తర్వాత ఆ గుర్రం ఎక్కడి వరకు అయితే పరిగెడుతుందో అక్కడ వస్తున్న మధ్యలో వేరే రాజ్యాలు ఉన్నాయనుకోండి. ఒకటి ఏంటి అంటే ఎవరో చాలా పెద్ద గొప్ప రాజు చేస్తాడు యాగంని. ఈ యాగం చేసినప్పుడు ఎవరో వేరే రాజ్యం పైనుంచి గుండా గుర్రం వెళ్తే అతనికి 2 ఆప్షన్స్. ఒకటి, ఆ పెద్ద రాజు యొక్క సార్వభౌమానతను అంగీకరించి అతను సామంతుడిగా మారడం. లేదు, నేను ఎదుర్కొంటాను, అతను ఢీకొంటాను అంటే యుద్ధం జరుగుతుంది వీళ్ళ మధ్యన. సో ఇతను అశ్వమేధ యాగం చేశాడు అంటే అర్థం ఏంటి అంటే గుర్రాన్ని వదిలిన తర్వాత గుర్రం ఎంత దూరం అయితే వెళ్తుందో ఆ దారిలో ఉన్న అన్ని రాజ్యాలను జయించుకుంటూ తనలో ఆ రాజ్యాన్ని కలుపుకున్నాడు అనే అర్థం వస్తుంది. జనరల్గా పెద్ద పరాక్రమంత రాజు, సామ్రాజ్యవాద రాజు ఈ అశ్వమేధ యాగాలను చేస్తాడు. అప్పుడు రోజుల్లో మరి ఎవరన్నా ఒక రాజు అశ్వమేధ యాగం చేశాడు అంటే అది ఒక గొప్ప విజయంగా భావిస్తారు.
సో ఇక్కడికి మనకి సముద్రగుప్తుడికి సంబంధించి చూసాం కదండి పాయింట్స్. నెక్స్ట్ దక్షిణ దేశ లావణ్య గారు హౌ మెనీ రూలర్స్ ఈ డిఫీటెడ్ ఇన్ సౌత్ సార్ అంటే 12 అండి. దక్షిణ దేశంలో 12 రాజ్యాలని ఓడించడం జరిగింది. యాక్చువల్గా అన్ని ఓడించి ఐక్యత చేశాడు అనమాట, యునైట్ చేశాడు. సో దక్షిణ దేశంలో ఎన్ని రాజ్యాలని ఓడించాడు అంటే 12 కింగ్డమ్స్ని ఓడించి యునైట్ చేశాడు అనమాట, ఒక త్రాటికి తీసుకొచ్చాడు. నెక్స్ట్ మనము సముద్రగుప్తుడు తర్వాత పిల్లల గురించి మాట్లాడుకుందాం. సముద్రగుప్తుడికి 2 కొడుకులు. సముద్రగుప్తకి 2 కొడుకులు. ఒక కొడుకు పేరు రామగుప్త, ఇంకొక కొడుకు పేరు చంద్రగుప్త. మరి ఆల్రెడీ ఒక చంద్రగుప్త 1 ఉన్నాడు కాబట్టి ఇతను ఏమవుతాడు, చంద్రగుప్త 2 అవుతాడు. సముద్రగుప్తుడు తర్వాత ఇతను పెద్ద కొడుకు అయినటువంటి రామగుప్త రాజ్యానికి వస్తాడు. రామగుప్తకి ధ్రువాదేవికి ఇచ్చి వివాహం చేస్తారు. ధ్రువాదేవి. సో రామగుప్త భార్య పేరు ధ్రువాదేవి. ఈ సమయంలో ఏమవుతుంది అంటే శకాస్ అని ఉంటారండి వెస్టర్న్ ఇండియాలో, పశ్చిమ భారతదేశంలో శకులు అని ఉంటారు. సాకాస్ గురించి చూసాం కదండి. ఈ శకులు ఏం చేస్తారంటే వీళ్ళపైన కనుబడుతుంది, గుప్తాస్ పైన. గుప్తాస్ని మనము ఆక్రమించుకుందాం, వాళ్ళని ఓడిద్దాం, వాళ్ళని ఊరికనే ఇబ్బంది పెడదాము అనే ఉద్దేశంతో సాకాస్ వచ్చి ఏం చేస్తారు, రామగుప్తపై యుద్ధం చేస్తారు. రామగుప్తని ఓడిస్తారు. ఓడించిన తర్వాత వెళ్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ధ్రువాదేవిని పట్టుకొని వెళ్ళిపోతారు. సో జస్ట్ ఒక సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే రామగుప్త అంటే అతను రాజుకి ఎంతోమంది రాణులు ఉంటారు. సో ఒక ఆవిడ వెళ్ళిపోవడం వలన వేరే ఆవిడ అనేది పెళ్లి చేసుకోవచ్చు. ఇతను అట్లాగా అంటే 2 రకాలు ఉంటుంది అనమాట. జస్ట్ ఒక లేడీని రాజ్యంలో తీసుకెళ్ళిపోయారు, రాజుకి ఏం కరువు, ఎవరన్నా మళ్ళీ వేరే అతను చేసుకోవచ్చు వేరే ఆమెని. ఇతను అట్లా భావించాడు అనమాట. అంటే మరి ఇంకేం చేస్తాం, ఆవిడ పట్టుకుపోయారు, చాలామంది అయితే వేరే వాళ్ళు ఉంటారు కదా, నేను వేరే ఆవిడని పెళ్లి చేసుకుంటాను అని ఇతను భావించాడు. కానీ అక్కడ పాయింట్ ఏంటి, రాజు యొక్క భార్య అనమాట ఈవిడ, అంటే రాణిగారు. ఒక వేరే పరదేశం నుంచి వచ్చి, ఇంకో పరదేశం అంటే అక్కడ వేరే రాజ్యం అని అర్థం, పరరాజ్యం నుంచి వచ్చి రాణిని పట్టుకెళ్ళిపోయారంటే వీళ్ళు పరువు ప్రతిష్టకి భంగం అది. అందుకు చంద్రగుప్తుడు వెళ్ళి రామగుప్తుని అడుగుతాడు, అన్న మన వదిన్ని ధ్రువాదేవిని తీసుకువెళ్ళిపోయారు, నీ భార్యను తీసుకెళ్ళిపోయారంటే కేవలం నీ భార్యను కాదు, అక్కడ రాణిని తీసుకువెళ్ళిపోయారు. మరి మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దాం, పోరాడుదాం, తిరిగి తెచ్చుకుందాం ధ్రువాదేవిని అని బతిమాలుతాడు చంద్రగుప్త 2. కానీ రామగుప్త 2 జనరల్గా శాసనాల్లో లేకపోతే చాలా గ్రంథాల్లో కూడా ఇతను కోవర్డ్ కింగ్గా చెప్తారు, అంటే పిరికి రాజు అని చెప్తారు. అతనికి కొంచెం ఇంపార్టెంట్ అని కూడా కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అంటే మగతనం లేదు ఆ టైప్లో కూడా చెప్పడం జరుగుతారు. ఇతను నాకైతే మరి నన్ను ఇన్వాల్వ్ చేయకు, నాకు దీని గురించి అడగద్దు, నాకు సంబంధం లేదు అని ఇతను చెప్తాడు. దాంతో చంద్రగుప్తుడు 2 ఏం చేస్తాడంటే ఇతను ఆ బాధ్యత తీసుకొని ఇతను శకుల పైన యుద్ధం చేసి వాళ్ళని ఓడించి తిరిగి ధ్రువాదేవిని తీసుకుని రప్పిస్తాడనమాట రాజ్యానికి. శకుల్ని ఓడించి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి తిరిగి ధ్రువాదేవిని తీసుకొస్తాడు. ఈ ధ్రువాదేవిని తీసుకొచ్చిన తర్వాత చంద్రగుప్త 2 ధ్రువాదేవిని వివాహం చేసుకుంటాడండి. చంద్రగుప్త 2 వివాహం చేసుకుంటాడు ధ్రువాదేవిని. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే చంద్రగుప్త 2 బతిమాలినప్పుడు రామగుప్తకి చంద్రగుప్తకి తీవ్రమైన విభేదాలు వచ్చి దాంతో చంద్రగుప్త 2కి కోపం వచ్చి రామగుప్తాన్ని చంపివేసి శకుల పైన వెళ్ళి సంహరించి ధ్రువాదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు అంటారు కొన్ని బుక్స్లో. ఏదైతే ఏంటి మనకి చంద్రగుప్త 2 వెళ్ళి శకుల్ని జయించి ధ్రువాదేవిని వెనక్కి తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు. ఇదంతా ఎట్లా తెలుస్తుంది సార్, ఈ స్టోరీ మనకి ఇది ఎప్పుడో జరిగింది కదా, మనకి స్టోరీ అంతా ఎట్లా తెలుస్తుంది అంటే మనకి చరిత్రపరంగా ఆధారాలు ఉన్నాయండి. ఏంటి ఆధారం అంటే ఇదంతా మనకి స్టోరీ ఎట్లా తెలుస్తుంది అంటే దేవి చంద్రగుప్తీయం అనే ఒక బుక్ ఉంటుంది. దేవి చంద్రగుప్తీయం అనే బుక్ ఉంటుంది. దేవి చంద్రగుప్తీయం. ఈ బుక్ రచించింది ఎవరు అంటే విశాఖ దత్తుడు. విశాఖ దత్త దేవి చంద్రగుప్తయం గ్రంథం రచిస్తాడు. ఆ గ్రంథంలో మనకి ఈ యొక్క కథ అంతా ఉంటుంది.
సో దీనితో మనకి రామగుప్త చాలా తక్కువ కాలం పరిపాలించిన తర్వాత చంద్రగుప్త టూ రాజ్యంకి వస్తాడు. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది చంద్రగుప్త టూ గురించి. మనం సముద్రగుప్త చూసాం, తర్వాత బ్రీఫ్గా రామగుప్త చూసాం, దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడాల్సింది చంద్రగుప్త టూ గురించి. గుప్త రాజుల్లో గొప్ప రాజు ఎవరు అంటే చంద్రగుప్త టూ అని చెప్పాలి. గుప్త రాజుల్లో గొప్ప రాజు ఎవరంటే చంద్రగుప్త టూ అని చెప్పాలి. ఇతను సముద్రగుప్తుడి యొక్క కొడుకు. ఇతను అన్నటువంటి రామగుప్తాన్ని చంపివేసి రామగుప్త భార్య అయినటువంటి ధృవాదేవిని వివాహం చేసుకున్నాడు, రాజ్యానికి వస్తాడు. చంద్రగుప్తుడు కాలంనే మనము స్వర్ణయుగముగా ప్రాచీన భారతదేశంలో చెప్తాము, గోల్డెన్ ఏజ్గా చెప్తాము. ఇది ఇంపార్టెంట్. ఎవరి పాలన మనము స్వర్ణయుగంగా చెప్తాము ప్రాచీన భారతదేశంలో అంటే చంద్రగుప్త టూ కాలంలో స్వర్ణయుగంగా అంటాము. స్వర్ణయుగం అంటే ఏంటి అంటే అన్ని రంగాల్లో ఒక్కసారి బాగా అభివృద్ధి చెందితే దాన్ని మనం స్వర్ణయుగం అంటాం. అన్ని రంగాలలో అభివృద్ధి జరిగి సమాజం, ఆర్థికం, రాజకీయం అన్నీ బాగా అభివృద్ధి చెంది పీక్ స్టేజ్కి వెళ్తే ఆ కాలాన్ని మనము గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం అంటాము. మనము ప్రాచీన భారతదేశంలో చంద్రగుప్త టూ కాలంలో స్వర్ణయుగం అని అంటాం. ఎందుకంటే ఈయన కాలంలో కళల్లో కానీ, సాహిత్యంలో కానీ, నిర్మాణాల్లో కానీ అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి అనేది సాధించడం జరిగింది. ఓకే, ఈ సాకాస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్కి సంబంధించి లాస్ట్ టైం ఒకరు రవికుమార్ గారు డౌట్ అడిగారు, సార్ విక్రమ్ ఎరా అంటే ఏంటి, దాని గురించి ఇక్కడ క్లారిఫై అవుతుంది. మనకి సాకాస్ అనేవారు ఉంటారు. ఈ సాకాస్కి గుప్తాస్కి పడేది కాదు, బద్ధ శత్రువులు. ఈ సాకాసు వీళ్ళకి ఊరికనే గొడవలు వస్తుంటాయి. చంద్రగుప్త టూ ఇంకా వాళ్ళని ఫినిష్ చేయాలి, వీళ్ళు ఉంటే ఇప్పటికన్నా ప్రాబ్లమే అని భావించి సాకాస్ పైన ఈ చంద్రగుప్త టూ యుద్ధం చేస్తాడు. అప్పుడు సాకాస్ని పరిపాలిస్తున్న రాజుల పేరు భాసన, రుద్రసింహ. పేరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, రుద్రసింహ లేకపోతే భాసన ఇద్దరు ఉంటారనమాట. సో ఈ రుద్రసింహ 3 ఇంకా క్లియర్గా చెప్పాలంటే సాకాస్ని పరిపాలిస్తున్న రాజు అప్పుడు రుద్రసింహ 3 సాకాస్ పైన యుద్ధం ప్రకటించి రుద్రసింహ 3ని సంహరిస్తాడు. కంప్లీట్గా ఎండ్ చేసేస్తాడండి, సాకాస్ని కంప్లీట్గా నిర్మూలిస్తాడు. అందుకు గాను శాకాలను అంతం చేశాడు కాబట్టి చంద్రగుప్త 2కి షకారి అనే బిరుదు వస్తుంది. అంటే శాకాస్ని అంతం చేశాడు కాబట్టి ఇతనికి షకారి అనే బిరుదు వస్తుంది. మనకి ఇక్కడ చూడండి ఒక పాయింట్, 56 అంటే క్రీస్తు పుట్టిన దానికన్నా 56.7 ఇయర్స్ బ్యాక్, 56.7 ఇయర్స్ బ్యాక్ అంటే 56.7 BCలో ఏం జరుగుద్ది అంటే ఉజ్జయినిని ఒక రాజు పరిపాలిస్తాడనమాట. ఉజ్జయిని ఉంటుంది కానీ మధ్యప్రదేశ్లో ఆ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తాడు. ఆ పరిపాలించిన రాజు పేరు విక్రమాదిత్య. ఇతనికి సకులకు కూడా పడదు. అయితే ఇతను కూడా సాకాస్ పైన యుద్ధం ప్రకటించి ఇతను కూడా సకుల్ని ఓడిస్తాడు. అందుకు గాను ఇతనుకు సకారి అనే బిరుదు తీసుకుంటాడు. ఇతను సకుల్ని ఓడించాడు కాబట్టి. అయితే చరిత్రకారులు ఏమంటారంటే ఇక్కడ జస్ట్ విక్రమాదిత్య అనే రాజు కేవలం సకాస్ని పెద్ద యుద్ధంలో ఓడించాడు, అంతేగాని అంతం చేయలేదు. కాబట్టి ఈ సకారి అనే బిరుదు ఈ విక్రమాదిత్య కన్నా ఇక్కడ చంద్రగుప్త 2కి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే ఇతను కంప్లీట్గా నిర్వీర్యం చేశాడు సకుల్ని అని చెప్పి. తర్వాత ఈ విక్రమాదిత్య అనే అతను ఏం చేస్తాడు అంటే సకులు పైన యుద్ధం చేసి గెలిచాడు కాబట్టి ఈ సంవత్సరంలో అంటే కొన్ని బుక్స్లో అందుకనే అండి అవి అప్పుడు ఆ రోజు ఆయన క్వశ్చన్ ఏం అడిగారంటే సార్ కొన్ని బుక్స్లో నేను 56 BC అని చదువుతాను, కొన్ని 57 BC అని చదువుతాను, ఏది కరెక్ట్గా తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఆ సంఘటన మనకి 56.7 BCలో జరుగుద్ది. ఈ ఎగ్జాక్ట్ డేట్ ఎక్కడ మనకి బుక్స్లో చెప్పరండి, మనం ఆథెంటిక్ వెళ్ళాలి, వికీపీడియా అట్లాంటి ఆథెంటిక్ వాటికి వెళ్ళాలండి. హిస్టరీ దానికి జనరల్గా కాంపిటేటివ్ బుక్స్లో ఈ 56 అని కొన్నిట్లో 57 అని చెప్పేస్తారు. ఇది అర్థం అవ్వాలంటే ఈ పాయింట్ అర్థం అవ్వాలి. ఈ పాయింట్స్ మనకి ప్యూర్లీ హిస్టారికల్ దీంట్లో ప్రస్తావించడం జరుగుతుంది అనమాట. 56.7 BCలో జరుగుతుంది ఆ సంఘటన. అందుకని కొన్ని బుక్స్లో 56 అంటారు, జనరల్గా మరి 56.7 కాబట్టి 57 రౌండ్ ఫిగర్గా వేసుకుంటారు కొన్ని బుక్స్లో. ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ అడిగితే మాత్రం ఖచ్చితంగా 56, 57, 58లో ఏదో ఒక డేటే ఇస్తాడండి, 2 డేట్లు ఇందులో ఇవ్వడు. ఇస్తే మాత్రం ఆ క్వశ్చన్ క్యాన్సిల్ అవుతుంది, యాడ్ మార్క్ వస్తుంది, నో డౌట్. కాబట్టి
విక్రమాదిత్య ఇక్కడ ఈ రాజు ఏం చేస్తాడు, శకుల్ని ఓడించాడు కాబట్టి ఆ కాలంని అంటే 56 లేకపోతే 57 బీసీని విక్రమయుగం స్థాపిస్తాడు, విక్రమయుగంని ఏర్పాటు చేస్తాడు, విక్రమ ఎరా. సో విక్రమ ఎరా అంటే మనకి ఏంటి, 56 ఆర్ 57 బీసీ. ఎందుకు వచ్చింది ఇది అంటే ఉజ్జయినిని పరిపాలిస్తున్న విక్రమాదిత్య అనే రాజు శకుల్ని ఓడించాడు కాబట్టి సకారి బిరుదు తీసుకొని ఆ కాలం నుంచి విక్రమయుగం విక్రమ శకంని ప్రారంభిస్తాడు. సో 56 ఆర్ 57 డిఫరెంట్ అండి. అంటే ఏది చెప్పాలి అని ఉండదండి, రేష్మా షేక్ గారు 57 అని చెప్పాలి, 56 అంటే అదేనండి. కొన్ని బుక్స్లో 56 అని ఉంటుంది, కొన్ని బుక్స్లో 57 అని ఉంటుంది. మనం అందుకని 56 ఆర్ 57 అని చెప్పుకుంటాం. మరి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే చెప్తున్నాను కదండి, ఏదో ఒక డేటే ఇస్తాడు, 2 డేట్లు ఈ మూడిట్లో ఒక డేటే ఇస్తాడు. ఏదన్నా వేరే ఎక్కువ ఇస్తే అది కంపల్సరీ యాడ్ మార్క్ క్వశ్చన్ తీసేయడం జరుగుతుంది. అయితే ఈ చంద్రగుప్త 2 కూడా మరి శకుల్ని ఓడించి వాళ్ళని కంప్లీట్గా అంతం చేశాడు కాబట్టి చంద్రగుప్త 2కి ఈ విక్రమాదిత్య వలె కంప్లీట్గా వీళ్ళని అంతం చేశాడు కాబట్టి విక్రమాదిత్య అనే బిరుదు ఇవ్వడం అవుతుంది. సో చంద్రగుప్త 2 యొక్క బిరుదు విక్రమాదిత్య. అందుకనే ఇతన్ని పేరులో కూడా చాలా బుక్స్లో ఏమని చెప్తారు, చంద్రగుప్త విక్రమాదిత్య అని పేరులోనే చెప్తుంటారు. అతని బిరుదు పేరులో కలిపేస్తారు. చంద్రగుప్త విక్రమాదిత్య అనేది అతని పేరులాగా మనకి చెప్తుంటారు. విక్రమాదిత్య అనేది బిరుదు. ఆ బిరుదు ఎట్లా వచ్చింది, ఈ కారణం వల్ల వచ్చింది. మరి విక్రమ శకం అంటే ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుందండి. ఎక్కడ అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలా మందికి. ఏంటి, విక్రమాదిత్య అనే రాజు చంద్రగుప్త 2, ఈయనేమో అరౌండ్ 354 IAD ఆ కాలానికి చెందినతను. మరి 56 బీసీ అంటారేంటి, 57 బీసీ అంటారేంటి, ఆ కాలంలో ఎందుకు అంటున్నారు విక్రమ శకంగా, అసలు సంబంధం ఏంటి అంటే ఇది అండి లింక్. నేను ఇదంతా మీకు ఆ రోజు క్విజ్లో ఆయన రవికుమార్ గారు మీరు అడిగారు, ఇదంతా నేను మీకు క్విజ్లో చెప్తే ఆ క్లారిటీ రాదు, ఎందుకంటే ఈ టేక్స్ అనమాట సమ్ 5 to 6 minutes. అందుకని నేను మీకు అప్పుడు చెప్పా గుప్తాస్లో చంద్రగుప్త 2 అన్నప్పుడు మనం డీల్ చేసినప్పుడు మీకు అది క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. సో ఐ హోప్ మీకు అది క్లియర్ అయింది అనుకుంటున్నాం. అగైన్ జాన్ భరత్ కుమార్ గారు విక్రమేర 58 బీసీ కదా సార్ అంటారంటే అదేనండి, డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ డేట్స్ ఉంటుంది. ఈ సంఘటన ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగింది అంటే 56.7 బీసీలో జరిగింది. మీరు దాన్ని 56గా తీసుకోవచ్చు, 57గా తీసుకోవచ్చు. కొన్ని బుక్స్ ఇంకా 58 అని కూడా మెన్షన్ చేస్తాయి. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అంటే ఆ బుక్స్ ఎగ్జామినర్కి డిసైడ్ అయి ఉంటుంది. అందుకని ఎగ్జామినేషన్ ఈ 3 డేట్స్ ఇవ్వడండి, ఒకేసారి ఇవ్వడు, ఏదో ఒకటే ఇస్తాడు. ఈ 3 ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడు, 40 బీసీ, 50 AD, 56 AD అంటాడు మహా అయితే, 56 బీసీ అంటాడు, 78 AD అంటాడు. ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్. మనకి ఈ 3 ఇయర్స్లో 2 ఆప్షన్స్ ఇవ్వడు, ఏదో ఒకటే ఇస్తాడు. సో ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. రాజు తోటగారు అసలు 380లో వచ్చాడు కదా చంద్రగుప్త 2, దెన్ శకుల నుండి 57 బీసీ. అదేనండి మనం ఇప్పుడు కంప్లీట్లీగా ఆ పాయింటే చదువుకున్నాం. ఇతనికన్నా ముందే 57 బీసీలో ఉజ్జయినిని పరిపాలిస్తున్న విక్రమాదిత్య అనే రాజు ఇంకొక అతను ఉండేవాడండి ముందు. అతను కూడా శకులు అతనికి కూడా పడదనమాట. అతను కూడా వాళ్ళని శకుల్ని ఓడించాడు. సకారి అనే బిరుదు అతనికి కూడా ఉంది. అందుకని అతను ప్రారంభించాడు విక్రమశకం. ఇతను కాదు ప్రారంభించింది విక్రమశకం, ఇతను ప్రారంభించాడు విక్రమశకం. సో ఆ పాయింట్ నోట్ చేసుకోవాలండి. ఓకే, మనకి సాకాస్ నిర్మించేసాడు కూడా షకారి అనే బిరుదు ఇతనికి ఉంది. ఉజ్జయిని గుజరాత్ ప్రాంతాలు కూడా ఈ ఆధీనంలోకి వస్తాయండి చంద్రగుప్త 2. దాంతో జనరల్గా ఇతనికి చాలా రాజ్యం కూడా విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చంద్రగుప్త 2 గురించి మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే వెండి నాణ్యాలు, సిల్వర్ కాయిన్స్. సో గుప్తులకు సంబంధించి వెండి నాణ్యాలు కూడా ముఖ్యంగా చాలా ఎక్కువ సంఖ్యలో జారీ చేస్తాడు. ఎవరు అంటే చంద్రగుప్త 2. వెండి నాణ్యాలు కూడా ఎక్కువగా దించుతాడు అనమాట చంద్రగుప్త 2. ఎక్కువ నాణ్యాలను సర్క్యులేట్ చేస్తాడు, వెండి నాణ్యాలు, కాపర్ నాణ్యాలు ఇవన్నీ. అయితే చంద్రగుప్త 2 నాణ్యాల పైన మనకి చంద్రగుప్త 2 నాణ్యాల పైన కాయిన్స్ పైన మనకి లక్ష్మీదేవి గరుడుతోటి ఉన్న నాణ్యాలు లభించాయి. అంటే చంద్రగుప్త 2కి సంబంధించిన నాణ్యాలలో మనకి ఏవేవి కనబడుతున్నాయి అంటే లక్ష్మీదేవి గరుడతోటి ఉన్న నాణ్యాలు కనబడుతున్నాయి. అలాగనే పరమ భాగవత బిరుదు చంద్రగుప్తుడు 2కి ఉంది అనేది కూడా నాణ్యాలపై బట్టి తెలుస్తుంది మనకి. కొన్ని నాణ్యాలపైన ఈ బిరుదు ఉంటుందన్నమాట చంద్రగుప్తుడు 2 నాణ్యాలపైన. సో పరమ భాగవత బిరుదు
ఇతనికి ఉన్నది అనే అంశం కూడా మనకి నాణేలపైన లభిస్తున్నది. సో ఇది చంద్రగుప్త టూ సంబంధించి నాణేలకు సంబంధించిందండి. కాబట్టి దీని అర్థం ఏంటి? లక్ష్మీదేవి గరుడుతోటి ఉన్న నాణేలు మనకు లభిస్తున్నాయి ఇవన్నీ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు వైదిక మతాన్ని బాగా అభివృద్ధి చేశారు, విస్తృతం చేశారు, వీళ్ళు శ్రమించారు వైదిక మతాన్ని బాగా విస్తరణ చేయడం కోసం అని అర్థం చేసుకోవాలి మనం. సో దీనికి సంబంధించి మనకు గుప్తాస్ ఇదంతా చూసాం కదండి, క్లియర్ అనుకుంటాం. ఇక్కడ ఇంకొక పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు ఏంటంటే చంద్రగుప్త టూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైనీస్ యాత్రికుడు అయినటువంటి ఫాహీన్ చంద్రగుప్త టూ పరిపాలిస్తున్నప్పుడు రావడం జరిగింది. సో ప్రశ్న అడుగుతాడు ఏంటి ఎగ్జామినేషన్లో, ఏ గుప్తరాజు పరిపాలిస్తున్నప్పుడు చైనీస్ యాత్రికుడు ఫాహీన్ భారతదేశానికి విచ్చేయడం జరిగినది అంటే చంద్రగుప్త టూ అనమాట. చంద్రగుప్త టూ ముఖ్యంగా బాగా ఫేమస్ దేనికి ప్రసిద్ధి ఏంటి అంటే అతని యొక్క ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. ఎవరండి ఈ నవరత్నాస్ అంటే పేరులోనే ఉంది, 9 జెమ్స్ అనమాట. అంటే 9 ఎక్స్ట్రాడినరీ పీపుల్, 9 మంది వేరు ప్రముఖ రంగాల్లో ఉష్ణాతులు కలిగిన వారును గొప్పవారు ఉండేవారు ఈయన ఒక ఆస్థానంలో. వారినే నవరత్నాస్ అంటాము. ఈ నవరత్నాస్ ఎవరెవరు, ఏ రంగంలో వాళ్ళకి బాగా పట్టు ఉంది అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో సాహిత్యం అవన్నీ చదివినప్పుడు కళలు, గుప్తుల కాలం నాటి కళలు, సాహిత్యం వాటిలో కవర్ చేస్తాము. 9 మంది ఉంటారండి. కాళిదాస, వరమీర, అమరసింహ, వరరుచి, ధన్వంతరి, శంకు, బేతరభట్టు, ఘటప్రాక, ఇంకా 8 అయినాయి కదా, ఇంకా ఘటప్రాక, శంకు, క్షిపణిక అండి. సో 9 మంది ఉంటారనమాట మనకి. వీళ్ళు ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ ఫీల్డ్స్లో, వీళ్ళనే నవరత్నాస్ అంటాం. వీళ్ళు చంద్రగుప్త టూ యొక్క ఆస్థానంలో ఉండేవారు. వాటి గురించి మనం క్లియర్గా చూస్తాం. అంటే చంద్రగుప్త టూకి సంబంధించి రాజు పరంగా మనం మాట్లాడుతున్నప్పుడు అతని గురించి మనం ఏమేం పాయింట్స్ చూడొచ్చు అనే పాయింట్ పరంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ఓకే అండి, నేను ఒక 2 minutes బ్రీఫ్ చేసేస్తాను లైట్గా, దాంతో మనం కంప్లీట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఏం చూసామో బ్రీఫ్ చేయొచ్చు. చంద్రగుప్త టూకి ఈరోజు మనం చదివిన క్లాస్ బ్రీఫ్ చేసేసుకుందాం 2 minutes, దాంతో మనం పాజ్ చేయొచ్చు. ఇదిగోండి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనమాట ఇది. అంటే అలహాబాద్ ప్రశస్తి శాసనం అన్నామే ఇది. ముఖ్యంగా 3 రాజుల గురించి ఉంటుంది. ఎవరి గురించి? అశోకుడు గురించి, సముద్రగుప్త గురించి, జహంగీర్ గురించి. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఏరియా అంతా మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది, ఒక పార్క్లో ఉంటుంది. అదంతా ఇప్పుడు మిలిటరీ ఏరియా కింద ఉంటుంది. సో ఇక్కడ మనం అంటే జనరల్గా నార్మల్ పబ్లిక్ ఈ పిల్లర్ని చూడాలి అంటే లిమిటెడ్ యాక్సెస్ ఉంటారు. అంటే ఓన్లీ పర్మిషన్ ఉండి లిమిటెడ్ అంటే ఉంటేనే పంపిస్తారు, నార్మల్గా అయితే పంపరు. ఇది కంప్లీట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ మిలిటరీ నౌ, అలహాబాద్ ఐరన్ పిల్లర్ అనేది. సో మనం ఇండియన్ నెపోలియన్ ఎందుకు అంటాము అనే దాని నుంచి స్టార్ట్ చేసి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనుకున్నాం, సముద్రగుప్త నాణాల గురించి మాట్లాడుకున్నాము, అదేవిధంగా సముద్రగుప్తుడి గురించి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ పాయింట్ చూసుకున్నాము, సముద్రగుప్తుడి పిల్లల గురించి చూసినప్పుడు రామగుప్త గురించి చూసాం, ధ్రువాదేవి గురించి చూసాం, చంద్రగుప్త టూ చూసాం. ఈ స్టోరీ అంతా చంద్రగుప్తియం, దేవి చంద్రగుప్తియం, విశాఖదత్త చూసాము. దాని తర్వాత చంద్రగుప్త టూ రాజ్యానికి వచ్చాడు. దీనికి సంబంధించిన గోల్డెన్ ఏజ్ ఎందుకు అంటాము అని చూసాము. షకారి అని ఏంటి, దీని విక్రమ ఎరా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూసాము. దాంతోపాటు ఇతని యొక్క సిల్వర్ కాయిన్స్ గురించి మాట్లాడుతూ అతని యొక్క నాణ్యాలపైన వీటి ఇన్ఫర్మేషన్ ఉందని చూసాము. దాంతోపాటు చైనీస్ ఫాహీన్ ఇతని కాలంలో రావడం జరిగిందని చూసాము. నవరత్నాలు ఇతని ఆస్థానంలో ఉంటారు అని చూసాము. ఈ పాయింట్స్ ఇక్కడ వరకు చూసాం. దీంతో చంద్రగుప్త టూ గురించి అవుతుందండి మనకి. చంద్రగుప్త టూ తర్వాత నెక్స్ట్ కొంతమంది రాజులు ఉంటారు, కుమార్ గుప్తా, స్కందగుప్తా అని. వాళ్ళ గురించి బ్రీఫ్గా చూసాక మనం నెక్స్ట్ గుప్తుల యొక్క పరిపాలన, సాహిత్యము, కళలు, నిర్మాణాలు వాటి గురించి వెళ్ళిపోతుంది. సత్యజీ గారు, సార్ ప్రజెంట్ చెప్పే సిలబస్ అండ్ స్టాండర్డ్ ఏపీఎస్సీ గ్రూప్ 2కి సరిపోతుందా సార్ అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఏదైతే డీల్ చేస్తున్నామో అదైతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి హిస్టారికల్గా. కాకపోతే మీకు గ్రూప్ 2కి సరిపోతుందా, గ్రూప్ 1 అంటే ఎప్పుడన్నా ఎనీ అండి. ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక చరిత్ర పరంగా క్లాస్లో కానీ ఎక్కడన్నా కంప్లీట్గా చరిత్ర అనేది మనకి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్కి బోల్డ్ ఉంటుందండి. అంటే అతను ముందు అవైలబుల్ అంటే ఏదైనా అడగచ్చు ప్రశ్న. మనం కాన్సెప్చువల్గా వెళ్తాం. కాన్సెప్చువల్ అంటే ఏంటి, గుప్తా అంటే ఏంటి, ఏ టైం పీరియడ్కి చెందినవారు, రాజులు అందులో ఎవరు, వాళ్ళు ఏమేమి చేశారో అట్లాగా వెళ్తాం. అదే సరిపోతుందా సార్ అంటే అది ఎవరు అంటే ఎక్కడ మనం అదే సరిపోతుంది అని చెప్పలేము, ప్లస్ అదే సరిపోదు అని కూడా చెప్పలేమండి.
మీకు కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది మూడ్ ఆఫ్ ఎగ్జామినర్. జనరల్గా అతను స్టాండర్డ్ అడగాలి అంటే మరి ఆబ్వియస్లీ సరిపోతుంది. లేదు ఎక్కడైనా వెతికి అతను అడగాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ అతనికి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైతే క్లాస్లో చదువుతున్నామో అది మీరు కాన్సెప్చువల్గా బిల్డ్ చేసుకోవడానికి వాడుకోవాలండి. దాని తర్వాత మీ సైడ్ నుంచి మీరు శ్రమించాలి. నో డౌట్ అబౌట్ దట్. నేను కేవలం ఇది సరిపోతుంది అన్నాను అంటే నేను మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వనట్టే వస్తుంది. ఇదే సరిపోతుంది, ఇంతకు మించి ఏం చదవద్దు, నేను చెప్తుందే పర్ఫెక్ట్ అంటే అది నేను మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వనట్టే అవుతుంది. నేను చెప్పేది ఒకటే, మనం ఏదైతే డీల్ చేస్తున్నామో అది మీకు కాన్సెప్చువల్ క్లారిటీ, ఆ టాపిక్ పైన అవగాహన పట్టు తేవడానికి వస్తాయి. దానికి మించి మీ సైడ్ నుంచి మీరు ఏం శ్రమించాలంటే ఆబ్వియస్లీ మీరు చదవాలండి స్టాండర్డ్ బుక్స్. సో ఆబ్వియస్లీ మీరు చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ నెపోలియన్ అని లాస్ట్ క్లాస్లో చెప్పాను. నేను జనరల్గా చెప్పాలంటే మనం థియరీలో చదువుతున్నప్పుడు అక్కడికే నేను ఆపేయాలండి. ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుని అంటారు అని. మీకు జిజ్ఞాస కలిగి ఇండియన్ నెపోలియన్ ఎందుకు అంటారు అని మీ సైడ్ నుంచి మీరు నెట్ వాడచ్చు, స్టాండర్డ్ బుక్స్ వాడచ్చు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరు చేయాలన్నమాట. ఈ వర్క్ మీరు చేయాలి. ఎందుకంటే మనం ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సముద్రగుప్త, అనుగ్రహ వాటి గురించి ఇంకా చెప్పాలి అంటే మనకి కంప్లీట్గా ఒక 3 days అదే పడుతుందండి. అట్లా చూసుకుంటే మనకు 5 years అన్నా ఈ కంప్లీట్గా ఇది అవ్వదన్నమాట. హిస్టరీ ఒకటే. కాకపోతే మనం ఏంటి అంటే మీకు మీ ఓన్గా మీరు వెళ్ళడానికి చదవడానికి మనము పుష్ ఇస్తాము. మనం షిప్ క్యాప్టెన్ లాగా అనమాట. కాకపోతే మీరు ఏంటి అంటే మీ సైడ్ నుంచి డెఫినెట్లీ మీరు కొన్ని బుక్స్, స్టాండర్డ్ బుక్స్ కొన్ని మీకే అనిపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనిపించాలి, ఇది మీరు శ్రమించాలన్నమాట. కాబట్టి ఇదే సరిపోతుందా అంటే ఇది సరిపోతుంది అని మీరు తీసుకోకండి. కాకపోతే ఇప్పుడు మనం ఏదైతే ఫ్లోలో వెళ్తున్నామో ఈ కాన్సెప్చువల్ క్లారిటీతో ఇప్పుడు మీరు ఏం చేయాలి, గుప్తాస్ గురించి మీరు కొన్ని బుక్స్ తీసుకొని చదవండి. అక్కడ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కమెంట్స్లో క్వశ్చన్ పెడితే మీకు ఆ డౌట్ నేను మన టాపిక్ రిలవెంట్గా ఉన్నప్పుడు క్లియర్ చేసేయడం జరుగుతుంది. ఆ విధంగానే వెళ్ళాలండి. సో అంటే మీకు క్వశ్చన్ క్లియర్ అయింది అనుకుంటా. అంటే సమ్వన్ ఎవరు సత్యగారు అడిగారు, సార్ ప్రెసెంట్ చెప్పే సిలబస్ అండ్ స్టాండర్డ్ సరిపోతుందంటే ఏ ఎగ్జామ్కి ఏ ఫిక్స్డ్ బుక్ కానీ ఇప్పుడు నేను చెప్పేదే సరిపోతుంది అని చెప్పకూడదండి. గ్రూప్ 2 బుక్స్ అవన్నీ అంటున్నారు. మనం ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి విత్ ఇన్ వెరీ షార్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి. దానికి ఆల్రెడీ ప్రిపేర్ అనేది అయ్యింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఏంటంటే ఇది అని. నెక్స్ట్ గ్రూప్ 2కి ఏంటి, గ్రూప్ 1కి ఏంటి బుక్స్, సిలబస్, మాడ్యూల్ అనేవి చూస్తాం మనము. ఆ పాయింట్స్ అనేవి మనం కవర్ చేస్తాం. బుక్స్ అన్నారు సమ్వన్. నెక్స్ట్ ఇంకా గుప్తకాలంలో ఉన్న భాష ఏంటి అంటే సంస్కృత భాష అండి. సమ్మన్ ఆస్క్డ్ గుప్త కాలంలో భాషలు ఏంటి. చరక మెడికల్ అంటున్నారు నాగవికాస్ గారు. అవునండి, చరక సంహిత రాస్తారు. సో రిలేటెడ్ టు మెడిసిన్ అవన్నీ చూస్తామండి మనము. నవరత్నాలకు సంబంధించి వాటన్నీ గుప్తుల యొక్క కళలు, సాహిత్యం వాటిలో కవర్ చేస్తాము. సక్కులు ఇండియన్ అన్సెస్టర్ అని అడుగుతున్నారు శ్రీనివాస్ తోకటి గారు. మనము సాకాస్ అని ఆల్రెడీ చూసాం కానీ ఫారిన్ రేసెస్ ఇండియాకి వచ్చిన వాళ్ళ క్రమంలో ఇండో గ్రీక్స్, సాకాస్, పార్థియన్స్, కుషన్స్ అని చూసాం కదండి. ఆ సాకాస్ అనమాట. వీళ్ళు యాక్చువల్గా అయితే ఫారిన్ రేసెస్, కాకపోతే ఇండియాలో వచ్చి నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఆ ప్రాంతాలు సెటిల్ అవ్వడం జరిగింది. ఒరిజినల్గా అయితే ఇండియన్స్ కాదు, వాళ్ళు ఫారిన్ రేసెస్. విజయరాజు గారు ఎన్టీపీసీ గ్రూప్ డి బుక్స్ అంటున్నారు. షూర్ అండి, విత్ ఇన్ 2 days యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి. ఆల్రెడీ దానికి కావాల్సింది అంత ప్రిపరేషన్ అయితే అయింది. అంటే మీకు ఏంటి ఎన్టీపీసీకి ఏమేమి సబ్జెక్ట్స్కి అంటే మీకు బేస్ నుంచి ఎట్లా బిల్డ్ చేయాలి, ఏం బుక్స్ మీరు రిఫర్ చేయాలి, ఏ ఆర్డర్లో వెళ్ళాలి, అవన్నీ అంతా రెడీ అయితే ఉంది. సో మీకు విత్ ఇన్ 1 or 2 days యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి బుక్స్. సో షూర్ అండి, మనము అగైన్ టుమారో రేపు క్లాస్లో మనం అగైన్ కలుసుకున్నప్పుడు జాగ్రఫీకి సంబంధించి ఆల్రెడీ కొత్త కాన్సెప్ట్ చూస్తాం. ఎందుకంటే డిస్కంటిన్యూటీస్, సునామీ టాపిక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. అదేవిధంగా పాలిటీ కూడా మనం యాజ్ యూజువల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అవి అనేది చూద్దాం. ఇది ఏ టైంకి ఆ టైంకి రివిజన్ చేసేయండి. మీకు పీడిఎఫ్స్ కూడా అప్డేట్ మోస్ట్లీ ఈరోజు అయిపోతాయి. సో అదేనండి, మళ్ళీ అంటే ఈ క్వశ్చన్ అంటే ఈ సరిపోతుందా అంటే ఈ క్వశ్చన్ కూడా నేను చాలామంది అడగడం చూశాను. సార్ ఇప్పుడు మనం చదువుతుంది సో పలానా ఎగ్జామ్కి సరిపోతుందా అని అడుగుతున్నారు. ఎప్పుడన్నా చూడండి, ఇప్పుడు మనం ఏదైతే డీల్ చేస్తున్నామో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇవి
కాన్సెప్చువల్ క్లారిటీ తేవడం కోసమండి. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ ఆల్ ఎగ్జామినేషన్, సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బి అయినా, ఏ ఎగ్జామ్స్ అన్నా, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఏ ఎగ్జామ్స్ కన్నా జనరల్ స్టడీస్ పైన పట్టు సాధించడానికి కాన్సెప్చువల్ క్లారిటీ రావడానికి సరిపోతుంది. నో డౌట్ అబౌట్ దట్. అయితే ఓన్లీ ఇదే చదవాలా సార్ అంటే అక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా ఓన్లీ ఇదే చదవాలి అని నేను చెప్పకూడదు. మీరు ఇది కాన్సెప్చువల్గా అర్థం చేసుకొని అవగాహన తెచ్చుకొని మనం దేని గురించి చూస్తున్నామో దాని తర్వాత కొంత మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఇవ్వాలండి. మనం కాకపోతే మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యే విధంగా, మీకు చాలా ఈజీ అయ్యేగా మీ పద్ధతిగా మనం ఏం చేస్తున్నాం, థియరీ క్లాసెస్ చూస్తున్నాము, దాంతోపాటు దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ ఇస్తున్నాము, దీనికి సంబంధించిన క్విజ్ కూడా పెడుతున్నాము. ఎందుకంటే థియరీ చదివిన తర్వాత క్విజ్ పెడితే రెండింటికి మీరు అనుసంధానం చేసుకోగలుగుతారు. అనుసంధానం చేసుకుంటే ఇంకా మీకు బాగా పట్టు వస్తుంది అనమాట ఆ పర్టికులర్ టాపిక్ పైన. సో దీనికి సంబంధించి మనం జీజేపీ బిట్ బ్యాంక్లో బిట్స్ కూడా పెడుతున్నాము. వీటన్నిటి ద్వారా ఏంటి అంటే మ్యాక్సిమం మీకు మీ యొక్క జర్నీ ఏదైతే ఉందో, ఈ ఫేజ్ ఏదైతే ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇది మీ పాత్ని సులభవంతం చేయడానికి మేము కొంత శ్రమించి మీకు కొంత సులభవంతం చేయాలనుకుంటున్నాం. అంతే తప్ప మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది లేదు అని కాదండి. మీ సైడ్ నుంచి చేయాల్సింది అంటే ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్స్ అనేది రిఫర్ చేయాలి, చదవాల్సిందే అవి. నాగరాజు అనుమల గారు, చంద్రగుప్తుడు రాజధానిని ఉజ్జయినికి మారుస్తాడా సార్ అంటే అవునండి. ఆ పాయింట్ మనం యాక్చువల్లీ పరిపాలనలో మాట్లాడుకుంటాము. రెండవ రాజధానిగా చేశాడు అని చెప్తారనమాట. చరిత్రకారులు ఏం చెప్తారు అంటే, గుప్తుల యొక్క రాజధాని పాట్లీపుత్ర అయితే మనకి చంద్రగుప్త 2 ఏమో ఉజ్జయిని కూడా గెలుస్తాడు, ఉజ్జయిని ప్రాంతాన్ని కూడా దండయాత్ర చేసి గెలుస్తాడు. ఉజ్జయినిని గెలిచినందుకు అతను ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకున్నాడు అని చెప్తారు కొన్ని చరిత్రకారులు. కొంతమంది చరిత్రకారులు పాట్లీపుత్ర నుంచి మార్చాడు ఉజ్జయినికి రాజధాని అని చెప్తారు. సో యూ కెన్ కన్సిడర్ బోత్ అండి. మహేష్ యాదవ్ గారు, సాకాస్ వేరే దేశం వాళ్ళు అయితే ఇండియన్ నేమ్స్ ఎందుకు ఉన్నాయి అంటున్నారు మహేష్ యాదవ్ గారు. సింపుల్ అండి, వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి వెస్టర్న్ ఇండియాలో ఉండి సెటిల్ అయిపోయారండి అక్కడ. సాకాస్ అంటే ఎవరు అంటే సింపుల్ అండి. ఇప్పుడు మీకు గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ మూవీ చూశారు కదా, అందులో ఇంటర్వెల్ సీన్స్లో వాటిలో ఒక ఫారిన్ రేస్ వాళ్ళతో ఫైట్ ఉంటుంది కదా విదేశీయులతో, వారే అనమాట సాకాస్ అంటే. వారు ఇండియన్సా అంటే నో, అంటే యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ ఫారిన్స్, బట్ వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇండియన్స్లో. కాబట్టి వాళ్ళ నేమ్స్లో కానీ వాళ్ళ యొక్క అంటే